ఈ వీడియోలో మనం ఎన్వైర్మెంటల్ అబేట్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల వచ్చే ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్స్ని తగ్గించుకోవడానికి ఫాలో అయ్యే స్ట్రాటజీస్నే ఎన్వైర్మెంటల్ అబేట్మెంట్ అంటాం. అట్మాస్ఫియర్లోకి వెహికులర్ ఎమిషన్స్ నుంచి కానీ ఇండస్ట్రియల్ ప్రాసెస్ నుంచి వచ్చే పొల్యూటెంట్స్ని సోర్స్ దగ్గరే క్లీన్ చేసి తగ్గించుకోవచ్చు, లేదా స్ట్రిక్ట్ ఎమిషన్ స్టాండర్డ్స్ని ఇంప్లిమెంట్ చేసి తగ్గించవచ్చు. వేస్ట్ వాటర్ని డిశ్చార్జ్ చేసే ముందు ట్రీట్ చేసి లేదా వెట్లాండ్స్ని క్రియేట్ చేసి డిశ్చార్జ్ చేయటం ద్వారా కొంతవరకు వాటర్ బాడీస్ని సేవ్ చేసుకోవచ్చు. బయోరెమిడియేషన్ ద్వారా కానీ, పొల్యూట్ అయిన సాయిల్ని రిమూవ్ చేసి కానీ, అగ్రికల్చరల్ యాక్టివిటీస్లో పెస్టిసైడ్స్ యూసేజ్ తగ్గించడం వల్ల కానీ సాయిల్ కంటామినేషన్ ఆపచ్చు. ఇంట్లో కానీ ఇండస్ట్రీస్లో కానీ ప్రొడ్యూస్ చేసిన వేస్ట్స్ని రీసైకిల్ చేసి సాలిడ్ వేస్ట్ జనరేషన్ తగ్గించవచ్చు. ఎమిట్ అయిన కార్బన్ని క్యాప్చర్ చేసి రెన్యూవబుల్ ఎనర్జీ యూస్ చేసుకుంటే, అలాగే రిఫారెస్టేషన్ చేసి ఎమిట్ అయిన గ్రీన్ హౌస్ గ్యాసెస్ తాలూకా ఎఫెక్ట్ని ఎన్వైర్న్మెంట్ మీద, క్లైమేట్ మీద తగ్గించవచ్చు. ఇలాగా ఎన్వైర్మెంటల్ అబేట్మెంట్ మెజర్స్ ఫాలో అయితే సస్టైనబుల్ ఈకోసిస్టమ్స్ని క్రియేట్ చేయొచ్చు.